హలో మాస్టరు. ఏమండే మేడం గారు, మా ఇంట్లో ఈ పెసరవడియాల కూర ఎప్పుడు చేసినా గిన్నె గిన్నె ఖాళీ అయిపోవాల్సిందేనండి. ఇంట్లో ఏ కూరగాయ లేనప్పుడు ఈ పెసరవడియాల కూరని చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మొదలెట్టినా గానీ ఒక 10-15 నిమిషాల్లో తయారైపోతుంది. ఇక రుచి విషయానికి వస్తే కూరలో నానిన పెసరవడియాలు అన్నంలో కలుపుకొని తింటుంటే అద్దురుపాటుగా ఉంటుందండి. ఒక మందపాటి బాణల్ని పొయ్యి మీద పెట్టుకొని వేరుశనగ నూనెని వేసుకోండి. నూనెలోకి పెసరవడియాల్ని వేసుకొని సన్నటి సెగ మీద వడియాల్ని వేపుకోండి. ఏమండీ, ఈ కూరను వండుతున్న చిన్న క్యూట్ బాణలి శ్రీ అండ్ శామ్ స్టోర్ లో తీసుకున్నాను. లింక్ కావాలంటే కుక్వేర్ స్టోరీ హైలైట్స్ లో ఉంటుంది, చూడండి. వడియాలు వేగిపోయిన తర్వాత అదే బాణల్లోకి ఇంకొంచెం నూనెను వేసుకోండి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయల్ని చక్కగా మగ్గనివ్వండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ చీలికల్ని కొంచెం కరివేపాకుని వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఇందులోకి కొంచెం ఉప్పు, కారం, వేపుకున్న వడియాల్ని వేసుకొని కారం మాడిపోకుండా ఒక 2 నిమిషాలు వేపుకోండి. ఈ కూరలో కారం కొంచెం తక్కువే వేసుకోవాలి, గుర్తుంచుకోండి. వడియాలు మునిగేలాగా కూరలోకి మంచినీళ్లను పోసుకోండి. ఒకసారి కూరను మంచిగా కలుపుకొని కూరలోని నీరు 80% ఇంకిపోనివ్వండి. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలని వేసుకొని మంచిగా కలుపుకోండి. పాల వల్ల కూరకి కమ్మటి రుచి వస్తుంది, గుర్తుంచుకోండి. కూరలో పాలు మొత్తం ఇంకిపోయేదాకా కూరని ఉడికించుకోండి. అదేదో ఉద్యమం చేసినట్టు కూరని కలిపేయకండి. వడియాలు గుజ్జు అయిపోతాయి, జాగ్రత్త. కూరలోని పాలు మొత్తం ఇంకిపోయి మీకు ఇష్టమైన కన్సిస్టెన్సీలోకి వచ్చాక కొంచెం కొత్తిమీర జల్లుకొని ఉప్పు సరి చూసుకుంటే సూపర్ గా ఉండే వడియాల కూర తయారైపోతుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.